హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, దశాననుని జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దశాననుడు కుబేరుని లంకారాజ్యాన్ని, ప్రపంచమంతా ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని తన అధికారానికి అనుగుణంగా మలుచుకుంటూ ఆర్యావర్తల రాజులందరికీ కూడా తన ఉనికిని చాటుతూ ఉన్నాడు. విశ్రవ ఋషి గ్రీకు ప్రాంతానికి వెళ్ళాడని చెప్పుకున్నాము. గ్రీకు రాజు తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేశాడు. గ్రీకు రాకుమారికి విశ్రవ ఋషికి ధర్మాచి పుత్రునిగా జన్మించాడు. అతడే విభీషణుడిగా మనకి పరిచయం. తరువాత కొంతకాలానికి శూర్పణఖ జన్మించింది. తర్వాత కొద్ది కాలానికే తల్లి మరణించడంతో విభీషణుడిని, శూర్పణఖను వెంట తీసుకుని విశ్రవ ఋషి మరలా త్రికూట పర్వతానికి వచ్చేశాడు. ఈ రకంగా జరుగుతోంది. మయుడు అద్భుతమైనటువంటి మాయా విద్యలో నిపుణుడు. ఆయన యొక్క మాయా సృష్టిని గమనించి దేవతలు అతన్ని స్వర్గానికి ఆహ్వానించారు. అంతకు పూర్వం ఏం జరిగిందంటే, పులోమి తపస్సుకు వెడుతూ తన కుమార్తె హేమను దేవతల వద్ద ఉంచాడు. ఆమె అప్సరగా అక్కడ కొనసాగుతూ ఉంది. మయుడు హేమను చూసి మోహించాడు. దానికి అంగీకరించినటువంటి దేవతలు హేమను అతనికిచ్చి వివాహం చేశారు. వారికి మాయావి, దుందుభి, మండోదరి జన్మించారు. ఓసారి హిమాలయ ప్రాంతాల్లో దశాననుడిని చూసినటువంటి మయుడు ఇతనికి మండోదరినిచ్చి వివాహం చేశాడు. అంతేకాక మహాశక్తివంతమైనటువంటి అస్త్రాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రం ద్వారానే లక్ష్మణుడు మూర్ఛపోయాడు. తర్వాత దశాననుడు ఏం చేశాడంటే, విరోచనుని మనవరాలైనటువంటి వజ్రజ్వాలతో అరిమర్థనుడికి వివాహం చేశాడు. ఇలా సాఫీగా సాగుతోంది. దశాననుడు దశరథుడికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అవేంటంటే, ఇద్దరికి కూడా రాజ్య విస్తరణ పట్ల ఆసక్తి ఉంది. అంతేకాకుండా అధికార దర్పము, మహావీరులు అనేటటువంటి భావము వీరందరిలోనూ ఉంది. మనకి అజమహారాజు కాలంలో పన్నులు చాలా తక్కువగా వేసేవారు, వాణిజ్య సుంకాలు. కానీ దశరథుడు వచ్చిన తర్వాత వాటిని పెంచాడు. దానితో కుబేరునికి దశరథునికి మధ్య కొన్ని సంఘర్షణలు కూడా ఏర్పడ్డాయి. దాన్ని అదునుగా చూసుకుని దశాననుడు ఆర్యావర్త రాజుల ముందు తన ఉనికిని చాటుకోవాలనుకున్నాడు. ఉనికిని చాటుకోవాలనుకుని దశరథుడిని రెచ్చగొట్టి అతన్ని బయటికి రప్పించాడు. ఎందుకంటే అంతకు పూర్వం ఒకసారి ముచ్చుకుందురుండగా అయోధ్య వైపు చూడడానికే వీళ్ళు భయపడ్డాడు. తర్వాత అనరణ్యుణ్ణి మాయావిద్యతో ఓసారి ఓడించాడు. అనరణ్యుని శాపం తగిలిన తర్వాత అయోధ్య వైపు రావడం మానేశాడు. అయోధ్య శక్తి అతనికి తెలుసు దశరథుడికి. అందుకే వీళ్ళందరికీ దూరంగా ఉండేవాడు. ఇప్పుడు దశరథుడిని బయటికి లాగి ఆర్యావర్త రాజుల్లో తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి దశరథుడిని కనుక ఓడించినట్లయితే ఈ ఆర్యావర్త రాజుల ముందు తన శక్తిని పెంచుకోవచ్చని, తద్వారా ముల్లోకాధిపతి కావడానికి ఆస్కారం ఉంటుందని గమనించిన దశాననుడు దశరథుడిని కవ్వించి బయటికి రప్పించాడు.
దశాననుడు మహావీరుడు, భౌగోళిక పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలవాడు, మహాశక్తివంతుడు. దశరథుడు 1,00,000 మంది సైన్యంతో వస్తే కేవలం 40,000 మంది సైన్యంతోనే భౌగోళిక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుని దశరథుడిని దారుణంగా దెబ్బతీశాడు. అంతకు పూర్వం దశరథుడు ఏ యుద్ధంలోనూ ఓటమి ఎరగడు. అలాగే ఇక్కడ జరుగుతుంది అనుకుని రావడం వల్ల అతను శత్రువుని సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల దశరథుడు దెబ్బతిన్నాడు. వెంటనే అశ్వపతి సహాయంతో అతను బయటకు వచ్చాడు. ఇక్కడ ఏంటంటే దశాననుడికి దశరథుడికి ఒకే రకమైన భావాలు ఉన్నా దశరథునికి 8 మంది సువ్యవస్థితమైన మంత్రుల వ్యవస్థ ఉంది. రాజగురు వశిష్ఠుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ప్రధానమంత్రి సుమంత్రుని యొక్క మంత్రాంగం ఉంది. అంతేకాకుండా అతని భార్యలు 3 కూడా 3 రంగాల్లో అద్భుతమైనటువంటి రక్షణ ఇతను కల్పిస్తుంటారు. కౌసల్య ఆధ్యాత్మిక శక్తికి, కైకేయి రాజకీయ చతురతకు, సుమిత్ర మైత్రి సంబంధాలు నెలకొల్పడానికి పనిచేస్తూ దశరథుడిని ఉన్నతంగా నిలుపుతూ వచ్చారు. కానీ దశరథుడికి ఆ అవకాశం ఎప్పుడూ లేదు. బాల్యం నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క నిరసన ఎదుర్కొన్నాడు అతను. తర్వాత కాలంలో ఈ కన్యాకుమారి అనేటటువంటి ఒక అమ్మాయి దీక్షారూపంలో విశ్రవుని యొక్క ఆశ్రమానికి వస్తూ ఇతన్ని ప్రేమగా చూస్తూ ఉండేది. ఇతని జీవితాన్ని సాత్వికంగా వైపు నడిపించే ప్రయత్నం చేసేది. కానీ ఎప్పుడైనా తనకి ఎవరైనా బాధ పెడితే ఒక చీమ తన కుడితే అనేక చీమలు చంపేవాడు తను. ఒక ప్రాణిని చంపే హక్కు మనకు లేదు, ఒక ప్రాణికి మనం ప్రాణం పోయగలమా, ఇలా చెప్పేది ఆమె. ఆమె ప్రేరణతోనే ఇతను చాలా అద్భుతంగా వెలిగాడు. ఇక ఆ తర్వాత అతన్ని ఇంకా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సోదరుడు అరిమర్ధనుడు, తనకి ప్రియపుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు, మేఘనాథుడు. కానీ వీళ్ళు ఆయన్ని ఎంత గౌరవించినా ఆయన చేసి ఏదన్నా పొరపాటు చేస్తే మాత్రం ఊరుకునేవారు కాదు. మీరు ఈ సమయంలో ఎలా ప్రవర్తించారని చెప్పేవారు. అందుచేత దశరథుని విధానానికి ఇతని విధానానికి ఆ వ్యత్యాసం తప్ప చాలా విషయాల్లో వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉండేవారు. అలా ఎప్పుడైతే ఆ యుద్ధంలో దశరథుడిని ఓడించాడో దశానను కీర్తి మొత్తం ముల్లకలను వ్యాపించింది. అంతకు పూర్వమే దేవ దానవ యక్ష గంధర్వులతో మరణం లేకుండా ఎప్పుడైతే వరం పొందాడో వాళ్ళందరూ కూడా గడగడలాడిపోయేటట్టుగా వాళ్ళని భయపెట్టాడు. ఇక అతనికి ఉన్నది ఏంటంటే ఆర్యావర్త రాజులను ఇంతవరకు ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే దశరథుడిని ఓడించాడో అతనికి మొత్తం అంతా గుర్తింపు వచ్చింది. దానితోటి అసురులు, దానవులు, రాక్షసులు దేవతలను ఆర్యావర్త రాజులను ఓడించినటువంటి దశగ్రీవుణ్ణి తమ రాజుగా అంగీకరించారు. దానితో త్రిలోకాధిపతిగా రావణ బ్రహ్మగా అతను కీర్తి గడించాడు. ఈ రకంగా సాగుతూ ఉంది. హరి ఓం.